కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనాడి. మన నీళ్లు మనకే అన్న నినాదంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. గోదావరి నదిపై నిర్మించిన బహుళార్థ సాధక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంది. 2019 జూన్ 21న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేశారు. నేటికి కాళేశ్వరం ప్రాజెక్టుకు 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. తెలంగాణలోని 13 జిల్లాల్లో 18.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు తాగునీరు, పరిశ్రమలకు నీటిని అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. సాగు, తాగునీటి అవసరాలు తీరి కరువు రూపు మాపడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖల్ని సమూలంగా మార్చేసిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. నలభై 45 లక్షల ఎకరాలు సాగు లక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 2016 మే 2న ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొన్ని బ్యారేజీలు, పంప్ హౌజులు, కాలువలు, సొరంగాల సమూహారంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. గోదావరి నీటిని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా రికార్డుకెక్కింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిధిలోని ప్రతి ఎకరాకు 2 పంటలకు పుష్కలంగా సాగునీరు అందించడంలో కాళేశ్వరం ప్రాజెక్టు కీలకంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో 3 ప్రధాన బ్యారేజీలు ఉన్నాయి. ప్రాజెక్టుకు మొదటి పాయింట్ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్. గోదావరి జలాలను నిల్వ చేసి ఎత్తిపోయడంలో ఇది కీలకమైంది. రెండోది అన్నారం సరస్వతి బ్యారేజ్, మూడోది సుందిల్ల పార్వతి బ్యారేజ్ నిర్మాణాలున్నాయి. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 15 ప్రధాన రిజర్వాయర్లు నిర్మించారు. వీటిలో కొండపోచమ్మ సాగర్ కీలకమైంది. ఈ రిజర్వాయర్ ద్వారా హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చడంలో కీలకంగా మారింది అని చెప్పుకోవచ్చు. మల్లన్న సాగర్ ప్రాజెక్టులోని అతిపెద్ద రిజర్వాయర్. రంగనాయక సాగర్, శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం కింద ఉన్న జలాశయాలు, మిడ్ మానేరు, దిగువ మానేరు మొదలైనవి. ఈ రిజర్వాయర్ల మొత్తం నిల్వ సామర్థ్యం సుమారు 140 టీఎంసీల వరకు ఉంటుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 19 నుంచి 20 పంప్ హౌస్లు ఉన్నాయి. ఈ పంప్ హౌస్లలో మొత్తం 82 నుంచి 88 భారీ మోటార్లు అమర్చారు. వీటిలో ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంపింగ్ స్టేషన్ లక్ష్మీపూర్ ఉంది. ఈ పంపులు గోదావరి జలాలను దశల వారీగా ఎత్తుకు జలాలు ఎత్తిపోసి పై రిజర్వాయర్లకు తరలించనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో కాలువలు, సొరంగాలు, పైప్ లైన్స్ ముఖ్యమైనవి. ప్రాజెక్టు కాలువ వ్యవస్థ చాలా విస్తృతమైంది. వేలాది కిలోమీటర్లు నీటిని తరలించే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. ప్రధాన కాలువల పొడవు సుమారు 1531 కిలోమీటర్లు ఉండగా సొరంగాల పొడవు సుమారు 203 కిలోమీటర్లు తవ్వారు. సుమారు 98 కిలోమీటర్ల పొడవున ప్రెషర్ డెలివరీ మెయిన్ పైప్ లైన్ వేశారు. 1832 కిలోమీటర్ల పొడవున వాటర్ కండక్టర్ వ్యవస్థ కలిగి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో విద్యుత్ అవసరం ఉంది. గరిష్టంగా 4627 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు పనిచేసినప్పుడు ఏడాదికి మొత్తం 14,344 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. విద్యుత్ సరఫరా కోసం 12 కొత్త సబ్స్టేషన్స్ నిర్మించారు. ఏటా విద్యుత్ బిల్లుల రూపంలో 10,000 కోట్ల నుంచి 11,000 కోట్ల వరకు ఖర్చవుతుందని కాగ్ నివేదిక తెలిపింది. ప్రాజెక్టు నిర్వహణపై తీవ్ర ఆర్థిక భారంగా ఉంది అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సుమారు 80,500 కోట్ల అంచనా వ్యయంతో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు మొదలుపెట్టారు. అయితే వివిధ మార్పులు, అంచనా సవరణలు, భూసేకరణలు, వ్యయాలు, వడ్డీల భారం పెరగడం వల్ల ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది. ఇది రాష్ట్ర ఖజానాపై పెద్ద భారంగానే చెప్పుకోవచ్చు. రికార్డు స్థాయిలో నిధులు, పవర్తో పాటు రిజర్వాయర్లు, సొరంగాలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అంతిమంగా నీటి నిల్వ సామర్థ్యం చూస్తే గోదావరి నది నుంచి 90 రోజుల పాటు రోజుకు 2 టీఎంసీల చొప్పున 180 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ప్రధాన లక్ష్యంగా నిర్మించారు. మొత్తం 240 టీఎంసీల నీటి లభ్యతను అంచనా వేశారు. దీని ద్వారా కొత్త ఆయకట్టు స్థిరీకరణ కోసం 169 టీఎంసీలుగా నిర్ధారించారు. సాగునీటితో పాటు హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాలకు 40 టీఎంసీల తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీలు నీరు సరఫరా లక్ష్యంగా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్ల మొత్తం నిల్వ సామర్థ్యం సుమారు 140 టీఎంసీలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సాధారణంగా ప్రాజెక్టు వార్షికోత్సవం, విజయాలు, భవిష్యత్ ప్రణాళికలను ప్రస్తావించుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటన, తదనంతర పరిణామాలపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రాజెక్టులోని ఇతర పంప్ హౌజ్ల నిర్వహణ, నీటిని ఎత్తిపోసే సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాలని నిపుణులు కోరుతున్నారు. తెలంగాణకు కీలక బహుళార్థ సాధక ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న కాళేశ్వరం భవిష్యత్ నిర్వహణ, ఆర్థిక స్థిరత్వంపై మరింత స్పష్టత రావాల్సింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకున్నా కనీసం నీరు కూడా సరఫరా చేయలేకపోయిందని విమర్శించారు. 1,00,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం పేరుతో కూలేశ్వరాన్ని కట్టారని ఎద్దేవా చేశారు. 1,00,000 కోట్ల రూపాయలతో ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఖమ్మం జిల్లా, మహబూబ్నగర్ జిల్లాలతో పాటు తుమ్మిడి హెడ్ వద్ద నిర్మించే ప్రాజెక్టుకు 30,000 కోట్లు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేదని అన్నారు. 1,00,000 కోట్ల రూపాయలతో కూలిపోయే ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ కుటుంబాన్ని కాళేశ్వరం పాపం వెంటాడుతుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు వస్తాయి, నీళ్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి భావించి ఉద్యోగాలు ఎట్లాగా రాలేదు, నిధులు 4 నియోజకవర్గాలకే పోయినాయి, ఒక కుటుంబానికి పోయినాయి అనేటువంటిది తెలంగాణ ప్రజలు భావించారు. కనీసం నీళ్ళన్నా వస్తాయని చెప్పేసి ఆశపడ్డరు, ఆలోచించారు. 1,00,000 కోట్ల పైచిలుకు పెట్టి కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాల మాగాన్ని తెలంగాణ చేస్తామని చెప్పేసి అనేక పగల్బాలు పలికినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1,00,000 కోట్ల పైచిలుకు తీసుకుపోయి కాళేశ్వరంలో పోసి కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసి తెలంగాణ ప్రజలకు తీవ్రని అన్యాయం, తీవ్రని నష్టం చేసినటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అదే 1,00,000 కోట్ల పైచిలుకు నిధులు ఖర్చు పెడితే ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా ఎటే టైంలో ప్రాణహిత చేవెళ్ళ ఇవన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తాం. తమిళహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉంటే 30,000 కోట్లతో అది పూర్తి అయ్యేది. మిగతా ఖమ్మం జిల్లా కానీ, నల్గొండ జిల్లా కానీ మిగతా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయి తెలంగాణ సస్యశ్యామలం అయిపోయేటువంటి ఒక పరిస్థితి ఉంది. మిగతా ప్రాజెక్టులు పూర్తి కాలేదు. 1,00,000 కోట్ల పైచిలకు కాళేశ్వరం చూస్తే కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయినటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే ప్రాజెక్టుల పట్ల, నీళ్ల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల ఒక శాస్త్రీయమైనటువంటి అవగాహన లేక, ఒక స్పష్టమైనటువంటి అంచనా లేక, ఈ లాభసాటినే ఒక ధ్యేయంగా పెట్టుకొని, లాభార్జన ఒక ధ్యేయంగా పెట్టుకొని గడిచిన ముఖ్యమంత్రి, గడిచిన ప్రభుత్వంలో చేయటం మూలంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కాళేశ్వరం పేరుతోని 1,00,000 కోట్ల పైచిలుకు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అన్న ప్రచారంలో వాస్తవం ఉందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకుడు వీరారెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన కమిషన్ విచారణ పేరుతో కాలయాపన చేయకుండా వేగవంతం చేయాలి అన్నారు. ఈరోజు కాళేశ్వరము కూలిపోయే విధంగా ఈ రకమైన డిజైన్ చేయడము, పగులు రావడము, ఈ రకంగా కిందికి నీళ్ళు వెళ్ళిపోవడం అనేది కూడా వాస్తవం. దీని మీద పూర్తి స్థాయిలో ఏదైతే విచారణ జరుగుతుందో ఈ విచారణను త్వరగతిన తేల్చి ఇప్పుడున్న రైతులకు ఏవైతే కుంగిపోయిన పిల్లర్స్ను మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ ఇక్కడ రైతాంగానికి, సామాన్య ప్రజలకు నీళ్ళు అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ 18 నెలలు అవుతుంది విచారణ కమిటీ. ఇంకా ఎన్ని రోజులు? ఇప్పుడు త్వరగా పూర్తి చేసి ఇమీడియట్లీ ఈ విచారణలో తప్పులేంటో ఒప్పులేంటో బహిరంగంగా చెప్పాలి. చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుందన్నప్పుడు ఆ రకమైన చర్యలు తీసుకునే విధంగా చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాం. ఇది కూడా కాలయాపన జరగొద్దు. ఇప్పటికీ ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంకా విచారణ పేరు మీద రోజులు గడపొద్దని చెప్పేసి తెలియజేస్తూ ఈ మొత్తం వ్యవహారంలో దోషులను ఎవరినో తేల్చి ప్రజల ముందు ఉంచాలని చెప్పేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.